ఆపరేషన్ కగార్ అనేది కేవలం మావోయిస్టు పార్టీ పైన చేసే దాడి కాదు, ఇది ప్రజలపైన ఆదివాసులపైన చేస్తున్న దాడి. అట్లాగే భిన్నాభిప్రాయాలపైన, ప్రశ్నలపైన, ఉద్యమాలపైన జరుగుతున్న దాడి. ఈ దాడిలో మొదటి టార్గెట్గా మావోయిస్టు కామ్రేడ్స్ను, ఆదివాసులను హత్యలు చేస్తున్నారు. ఇది మరింత విస్తరించి దేశంలో ప్రశ్నించే వాళ్ళను, అట్లాగే భిన్నాభిప్రాయాలను, భిన్న సంస్కృతిని అంతం చేసేటువంటి ఒక నియంతృత్వ విధానం దీని వెనుక ఉన్నది. అందువల్ల దానికోసమే తన ఎన్నికల పార్టీ ప్రణాళికలో చర్చలు జరుపుతానని వాగ్దానం చేసినప్పటికీ బీజేపీ గెలిచిన తర్వాత కూడా, ప్రకటించిన తర్వాత కూడా ఆ ప్రస్తావన లేకుండానే సంవత్సరంన్నర కాలంగా 500-600 మందిని పొట్టన పెట్టుకుంది. ఇది ఇంతటితో ఆగదు, మరింత తీవ్రమయ్యేది. అట్లాగే ఈ చర్చల్ని ఒక వాగ్దానం చేసిన పార్టీ ఎందుకు దీన్ని ఉల్లంఘిస్తుందంటే, ఈ ఛత్తీస్గఢ్లో లేదా మధ్య భారతంలో లేదా దండకార్యంలో అపారమైన ఖనిజ సంపదను, దోపిడీని బట్టబయలు కాకుండా అడ్డుకోవడానికే, దాన్ని వెలుగులో రాకుండా చేయడానికే ఈ చర్చ చేస్తుంది. అందుకోసం ఒక దేశభక్తియుత ఉద్యమం, ఒక ఆదివాసీ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలి. దానికోసం విప్లవ శక్తులు, ప్రజాస్వామిక శక్తులు ఐక్యమై ముందుకు సాగాలని నేను సిపిఎంఎల్ జనశక్తి తరఫున కోరుతున్నాను. కామ్రేడ్ గణేష్కు అందరు కూడా నా వినమ్ర విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను.